ఈ నాన్ స్టిక్ దోశ తవా పైన ఇలా అయిపోయిందని చెప్పి ఆయిల్ అది వేస్తాం కదా దోశలు అని అవి వేసినప్పుడు ఇలా అయిపోతుంది కదా జిడ్డు జిడ్డుగా. దీన్ని నేను వాడట్లేదు అనమాట. దీన్ని క్లీన్ చేసి వాడితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాను. దీని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఒక 3 to 5 minutes దీన్ని ఇలా ఉంచేద్దాము. ఇలా ఉంచిన తర్వాత బాగా వేడెక్కిపోతుంది కదా, అప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 3 to 5 minutes అయిపోయింది. ఇప్పుడు ఇలా చేయి పెట్టి టెస్ట్ చేస్తే ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని ఏంటంటే గ్రీజీగా అయిపోయిందండి. మనం ఈ వుడ్ గరిటతోనే తీయాలన్నమాట. ఇది నాన్ స్టిక్ కదా, ఏమవుతుందంటే స్టీల్ గరిటతో తీస్తే మొత్తం గీతలు పడి పాడైపోతుంది. వుడ్ దాంతో తీస్తేనే బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రీజీనెస్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా ఇలా అంటుంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట 50%. ఈ గ్రీజీగా ఉన్నప్పుడే మన దోశలు చపాతీ ఏదైనా చేస్తే ఏమవుతుందంటే వేసిన వెంటనే ఫస్ట్ దానికి అతుక్కుపోతుంది కదా. అలా తింటే ఫ్యూచర్లో క్యాన్సర్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఈజీగానే మన ఇంట్లో ఉండే టిప్స్తోనే మనం దీన్ని క్లీన్ చేసి వాడుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాము. ఇప్పుడు నేను 4 స్పూన్స్ వెనిగర్ తీసుకున్నాను అనమాట. అలాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీతోనే 4 స్పూన్స్ వాటరు. దీన్ని మిక్స్ చేసేసుకున్నాను. ఈ మిగిలిన ఉన్న 50% దీన్ని కూడా ఇలా రబ్ చేస్తూ ఉంటే నీట్గా మిగిలిన 50% వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది ఫుల్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, సోప్ లిక్విడ్, అది వేసేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఇలా రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. చూసారు కదా ఫ్రెండ్స్, తవ్వ కొంచెం క్లీన్ అయిపోయింది. దీన్ని ఇంకా గట్టిగా రుద్దామంటే ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. చుట్టూ ఉన్న గ్రీజీనెస్ మొత్తం పోయింది. చూసారు కదా, చిటికలో మీరు ఇంట్లో ఉండే టిప్స్తోనే రెడీ చేసుకోవచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన నాన్ స్టిక్ దోశ తవ్వ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన నాన్ స్టిక్ దోశ తవ్వ రెడీ అయిపోయింది. క్లీన్ కూడా రెడీ అయిపోయింది. చిటికలో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంట్లో వెనిగరు వాటర్ ఉంటే చాలు. చూసారు కదా ఫ్రెండ్స్, మన నాన్ స్టిక్ దోశ తవ్వ రెడీ అయిపోయింది. ఇంట్లో వెనిగర్ ఉంటే చాలు, దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చుట్టూ ఉన్న గ్రీజీనెస్ అంతా పోయింది. ఇంకా దీన్ని గట్టిగా తోమి రుద్దామనుకోండి, ఈ ఉన్న కొంచెం కోటింగ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్ మనకి చుట్టూ ఉన్న ఆయిల్ లేయర్స్ గ్రీజీనెస్ పోవడం కోసమే కదా క్లీన్ చేసాము. ఇంకా మీరు దోశలో వేసుకుంటారో చపాతీలో చేసుకుంటారో మీ ఇష్టం.